ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. యెషయా గ్రంథము 58:8 సెలవిస్తుంది, నీకు అంధకారము మధ్యాహ్నం వలె ఉండును అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియులరా, దీనికి అర్థం ఏంటి? అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండునంటే ఆ మధ్యాహ్న సమయము మనకు ఎండ ఎక్కువగా ఉంటుందండి. అంటే ఎదురెండగా వస్తుంది మనకి. అంటే ఎండ కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, సూర్యుడు మధ్యలో ఉంటాడండి. అప్పుడు వెలుగు, సూర్యుని యొక్క వెలుగు ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే ప్రియులరా, మధ్యాహ్న సమయంలో మధ్యాహ్నము 12 గంటల నుండి దాదాపు 3 గంటల వరకు ఉండేటువంటి ప్రాంతం, ఆ యొక్క సమయంలోనే మధ్యాహ్నము అని చెప్పి మనం అంటామండి. అప్పుడు ఆ యొక్క సమయంలో ఎక్కువగా సూర్యుని యొక్క కాంతి ఎక్కువగా ఉంటుంది. ప్రియులరా, అప్పుడు మన యొక్క చీకటిని దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే మధ్యాహ్నపు వెలుగు వలె ఆయన మార్చబోతున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ చీకటి తప్ప మనము వెలుగునే చూడలేదు అనేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, నా జీవితంలో నేను మేలు తప్ప, నేను కీడు తప్ప వేరే ఏ ఒక్క మేలు కూడా నేను పెద్దగా అనుభవించింది లేదండి, నేను చూసింది లేదు, పొందుకునింది లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాల సమయాన యేసయ్య నిన్ను చూసి అంటున్నాడు, నీ యొక్క చీకటిని, నీ యొక్క అంధకారాన్ని నేను మధ్యాహ్నపు వెలుగు వలె నేను మార్చబోతున్నాను. మధ్యాహ్నపు సూర్యుని కాంతి వలె నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాను. ఇంతవరకు నీ జీవితంలో ఉన్నటువంటి సాతాను క్రియల యొక్క అంధకారాన్ని, చీకటిని నేను తొలగించేటువంటి దేవుడిగా ఉన్నానని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం యేసయ్యకు చాలా పేర్లు ఉన్నాయండి. కానీ యేసయ్య ఆయన గురించి చెప్పినప్పుడు నేనే లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పి ఆయన అంటున్నాడండి. అప్పుడు ఆ వెలుగైన యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి ఆయన మన జీవితంలో ఉండేటువంటి చీకటిని ఆయన తొలగించే దేవుడిగా ఉంటున్నాడు. లూకా సువార్త 19వ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నామండి. ఆయన జీవితంలో డబ్బు ఉంది, ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, కానీ ఆయన జీవితంలో ఏదో ఒక చీకటి ఆయన ఆవరించి ఉంది. కాబట్టి ఆయన యేసయ్యను ఎలాగన్నా చూడాలని ఆయన ఇష్టపడ్డాడు. యేసయ్యను చూశాడు. పిల్లల యేసయ్య ఆయన చూడక ముందే యేసయ్య ఆయన చూశాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలని చెప్పన్నాడు. పిల్లల, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడో అప్పుడు జక్కయ్య ఇంట్లో ఉన్నటువంటి అంధకారము, చీకటి అంతా కూడా తొలగించబడింది. ఆ ఇంటికి రక్షణ కలిగింది, వెలుగు కలిగినది అని చెప్పి మనము లూకా సువార్తలో మనం చదువుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, జక్కయ్య ఇంటిలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించిన దేవుడు, ఆ ఇంటికి రక్షణను దయచేసినటువంటి దేవుడు, మేలు చేసినటువంటి దేవుడు, ఈరోజు నీ జీవితంలో కనబడుతున్నటువంటి చీకటిని, అంధకారాన్ని ఆయన మధ్యాహ్నపు వెలుగు వలె మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఇంతవరకు నిన్ను వెంటాడుతున్న ప్రతి ఒక్క చీకటి శక్తులను యేసయ్య తొలగించబోతున్నాడు శాశ్వతంగా. కాబట్టి మనము యేసయ్యను చూసి చెప్దాం, అయ్యా నా జీవితాన్ని వెలుగా మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పి చెప్దామా? ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా చీకటిని మధ్యాహ్నపు వెలుగు వల్ల తను మార్చేటువంటి దేవుడు తండ్రి. మీ బిడ్డల యొక్క జీవితంలో కనబడుతున్న ప్రతి ఒక్క చీకటి క్రియను తండ్రి యేసు నామములో తండ్రి మారునుగాక, వెలుగుగా మారునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.